హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము అలసందలతో వడలు ప్రిపేర్ చేసుకుందాం. స్నాక్స్గా చేసుకోవచ్చు, టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా కొన్ని అలసందలు, వీటిని బొబ్బర్లు కూడా అని అంటారు. ఇలా నేను అలసంద పప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు ఒక 3 hours నానబెడుతున్నాను. అలసంద పప్పు వడలు చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 3 hours చాలు, కానీ 5 hours నానాయి. ఇలా నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోకి వేయడానికి కొత్తిమీర, పుదీనా, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా చెక్క, కొంచెము లవంగాలు ఒక 3 వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి మనం కారం తగ్గట్లు వేసుకోవాలి. నేను ఇలా ఒక 7 pieces వేసుకుంటున్నాను, పప్పు ఎక్కువ ఉంది కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు. మీ దగ్గర ఇలాంటి పేస్ట్ లేకపోతే అల్లము వెల్లుల్లి ఒలిచి అవి కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇలా కొంచెం పుదీనా వేసి ఇది స్మూత్ పేస్ట్ గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం గ్రైండ్ చేస్తున్నాం కదా, దీంట్లో ఈ పప్పులు కూడా కొన్ని వేసి గ్రైండ్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్ పిండి గ్రైండ్ చేసి జార్లో తీసుకున్నాను. కొంచెం పప్పు వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి, లేదంటే స్మూత్గా వస్తాయి. అందుకే నేను ఇలా కొంచెం వాటర్ లేకుండా పప్పు తీసుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకున్నాను. స్మూత్గా గ్రైండ్ ఇలా నేను గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్గా చేసుకోకూడదు. ఇలానే నేను ఈ పప్పు అంతాను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా నేను పప్పు అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇలా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కలుపుకుందాము. ఆనియన్ కూడా వేద్దాము. ఆనియన్ కట్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోవాలి. కడప సైడ్ మా వైపు అలసంద వడలు ఫేమస్. ఈ పండగకు ప్రతి ఒక్కరి ఇంట్లో అలసంద వడలు, నాన్ వెజ్ కనుమ పండగకి చేస్తారు. చేసుకున్నాం. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం. ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా. అంతే, వడల పిండి రెడీ అయిపోయింది. ఇలా ఆనియన్ కట్ చేసుకొని ఇలా నలిపేసుకోవాలి. ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా చిన్నవన్నా కోసేసుకోవచ్చు, లేదంటే పొడిగా కూడా కోసేసుకోవచ్చు. ఈ అలసంద వడలకు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టాను. ఇప్పుడు వడలు వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనండి. అయిన తర్వాత మనం వడలు వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాం. ఆయిల్ హీట్ అయింది. ఇలా తమలపాకు తీసుకున్నాను. ఇలా పిండి బౌల్స్ తీసుకొని ఇలా హోల్ పెట్టి అంతే, ఇది ఆయిల్లో వేయాలి. ఇలానే చేసుకొని ఆయిల్లో ఇలా వదలాలి స్లోగా. ఇలానే వేసుకుందాం పిండి అంతా. ఇలా బాల్ తీసుకొని ఆఫ్ మీద ఇలా వేసుకొని ఈ అలసంద వడలకు మధ్యలో హోల్ పెట్టాలి. అప్పుడే లోపల మధ్య అంతా కాలుతుంది. ఇలా చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. ఇలా తమలపాకు మీద వేస్తే బాగా వస్తాయి, లేదంటే కవర్ మీద కూడా తట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయినాయి, తీసేసుకుందాము. గరిటెతో పెట్టుకుంటే
ఒక పేపర్ టిష్యూస్ వేసి తీసుకున్నాను. ఇందులో పెట్టుకుందాం, ఆయిల్ అంతా ఫిల్టర్ అవుతుంది. ఇలా రౌండ్గా వచ్చేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లనే మళ్ళీ ఇదే విధంగా ఈ పిండి అంతా ఇలానే తీసుకుందాం. చూడండి, టర్న్ చేసుకున్నాము. ఇలా కాలినేటివి ఒకవైపు గ్యాస్ ఎక్కించుకున్నాం. వేసిన తర్వాత అలాగే గోల్డెన్ కలర్ వచ్చేటట్లు ఫ్రై చేసుకున్నాం. చికెన్ అండ్ అలసంద వడలతో కాంబినేషన్ సూపర్ యమ్మీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.